రాసిందని రాసిచ్చిన. ఇప్పుడు మన పొలానికి ఓనికి తోవి అంటే సింగులాన్ని చదువుకుంటాను. దాని సింగులలో నా చేతిరిక రసగుడేరా మీ తాత. మీ కామ గుద్దంది ఇంకా నువ్వు మీ తాత సేవురా. మీరు మనుషులా గాడి గుద్దు ఎంటికల్రా నాకు అర్థం కాదు. ఎట్లా సెట్ చేస్తారా ఇట్లా? ఏ నువ్వు ఆగబే తాత, మరి కనబడే పొలాలనేమో నీ తాత. ఇక ఈ పొలం రంగమ్మకి రాసిచ్చిన, ఈ ఎకరం ఎర్ర పోషికి రాసిచ్చిన. అబ్బో అప్పట్లో ఎర్ర గుర్రం ఉన్నట్టుండే దాని ఇల్లు కాల ఉర్రంగి ఎకరం తెంగిందిరా. ఎర్రగుండదాన్ని ఎకరం రాసిస్తావా? ఇక తంత ఇంకా ఇంట్లో పడాలి అవన్నీ ముసలి కుద్దపలిసిన వర్రా మీ తాత. పూగా ఎప్పుడు అడిగినా పైసలు లేవు అంటావు. దాసి దయాల పాలు చేసినట్టు ఎవరికి పెడతారా ఇవన్నీ? ఆ ఇవ్వరమే వేరు, ఆ కథలే వేరు. మీరేం చేసిర్రా మా కింద కూసిపోయిన ఆతల విలువ కాదు మీ బతుకులు. గవానీ చెప్పకు, ఉన్నది ఎంత ఊసింది ఎంత అది చెప్పు. లంచ సోది దెంగుతావు. ఇప్పుడు వెళ్ళో పాత పిచ్చలు నాగర 26 ఉన్నది, వెలిసిపోయిన ఇంటికలు ఉన్నాయి అంతే. ఇవన్నీ మళ్ళీ వర్షం కురిసే పెడతావా, గుడ్లు వేసుకోవా అని మాకు తెలియదు. వాళ్ళు ఇద్దరిని ఎడదెంగాలి అంతే. నా కడుపు మండిపోతాను తెలుసా మొన్నటి నుండి. అవును, నాకు గుద్దంతా కాలిపోతుంది. మన మొక్కల మూట, మన మొక్క మంచిగా ఉండదు కానీ వానికి కూడా పోరున్నది. మనసులో పడతలేదు, తిన్న కూడా పైన పడతలేదు. ఎంత కావాలో తీసుకో, వాళ్ళ ఇద్దరిని అయితే ఎడదెంగాలి. ఇగో వాని ఇంటికెళ్ళు. 4-5 ఆతలు వీకి 3 వేసి తాయితే కడతా. వాని మొల్లారని గట్టు. అమ్మాయి కాదు కదా, ఆంటీలు కూడా చూడరు వాడిని. ఊరు మీకు ఉద్దని కరగాడు వెళ్దాం. మీరు మనసులా కూతలు ఇంటికెళ్ళరా? మీ ముఖం మంచిగా లేకపోతే నన్ను మొట్ట కుడతారా? అమ్మతోడు మిమ్మల్ని ఉర్రంగా కట్టేసి నూకాలరా మీ ఫ్రెండ్స్ జాతిని దెంగ. అందుకే మా గొడవలు అవుతున్నారా మొన్నటి నుండి. నేనేదో తప్పు చేసినా నేను అనుకుంటానా. నీ గుద్దల గుట్టకో పెడితే లంగలాంజోడు ముఖం మంచి లేక అద్దాన్ని తీసినట్టు మీకు పోరీలు లేకపోతే నన్ను అంటారు. నీ పంతాల కొల్లి గింత కళ్ళమాట తన వార లత్కొల్లాంజోడుకులారా. కదా నేను 10,000 ఇస్తా, వాళ్ళిద్దరికి మొగతానం లేకుండా అవుతాదా? ఇంకో 5,000 ఇయ్యి, వాళ్ళకి వటకాలు మాయమవుతాయి. అవ కింద సాప వరిసి బట్టలు ఇప్పు. కార్యం కాదురా, కార్యం వల్ల బాడుకో ఫుడ్ ఇట్లా ఇంటి గంగల ముందు బట్టలు ఇప్పు. దుర్ముహూర్తం వస్తుంది, తొందర ఇప్పు. ముందు ఏమన్నా తీసుకురాపోతున్నా నీకు పాట చెప్పు అంటే పల్ల కొడతా చెప్తున్నా. తినే నీకు ఏమన్నా చెప్పు అంటే కార్యం అంటావు. కార్యం వల్ల బాడుకో అన్నం పైన ముండవయ్యా. తిండి కాదే రాములా, ముందు కార్యం కావాలి. ఇనే చెప్పు, తినే నీకు దండం పెడతా. ముందు ఏదైనా పని ఎత్తుకుందాం, తర్వాత పిల్లల గురించి ఆలోచిద్దాం. విన్నావా? అనా చలో నడు, మీ ఇంటికాడ పడగొడతాపా. లవ్ లేదు. ముందు కార్యం కావాలి. ఇంటి మొక్కం దాని ఆగమాగం అవుతుంది మళ్ళీ. లేకపోతే మీ ఊళ్ళకి వెళ్తే నన్ను చావదగినామని చూస్తానవేంది? కర్ర మళ్ళీ దాన ముందు కార్యం కావాలి. తర్వాత మీ ఇంట్లో మా ఇంట్లో అందరూ ఒప్పుకుంటారు. విన్నా? ఒప్పుకోకపోతే ఏం చేద్దాం? పూర పుట్టిన తర్వాత వాళ్ళు ఒప్పుకోక సత్తరానే. గాసారం గంగలు ఒప్పుకుంటారే పిసపోసి. ఇనే చెప్తే పూర ఊరితో ఒప్పుకోరా ముఖం దాని మోపైన. నాకైతే ఏం అర్థం అయితే లేదు. నువ్వు ఎందుకు నన్ను లేపుకొచ్చినావు? ఎందుకు ఇట్లా చేస్తాను? నువ్వే చావదెంగతీ కానీ దెంకపోదాం అండి. నాకేం తెలియదు సార్. నాకు ఆ రోజు చెకేసింది, గుడ్లు గుంజింది. పొద్దు నాకు ఇంట్లోనే ఉన్నా. నాకేం తెలియదు సార్. ఆ రోజు నాకు దొడ్డికి పెట్టింది. ఆడ ఎవరితో దెంకపోయిండో ఎవరితో వేయండో నాకైతే తెలియదు సార్. మా అయ్యను కూడా అడుగురు కావాలంటే. ఆడేనారా ఫోన్ చేసేది? నాకెందుకు చేస్తాడు సార్ ఫోన్? హలో బాబు ఉన్నదా అక్కడ? మీది ఎవరు మాట్లాడేది? నాది దుబాయ్ షేక్. ఆదా బర్సే. ఎవరా దుబ్బతుల దుబాయ్ షేక్ అంటావు? మంచిగా మాట్లాడబే. అరే బాబు నీదా దినేష్? నా పుత్తలు దిగినాయి. చెప్పురా లంజడుక వినబడుతుంది కానీ 2,000 కొట్టరా ప్లీజ్ రా. లంజడుక పైసలు లేకుండా ఆతలు వీకనికి పోయినావరా? పిల్లలు పట్టుకొని బీడి బిచ్చం కళ్ళుద్దల. మీరే గారా పెళ్లి చేసింది, కొన్ని పైసలు కూడా మీరే సెట్ చేయరా. మీకు పుణ్యం కట్టుకోరా ప్లీజ్ రా. మేము చెయ్యలేరా పూక నీకు పెళ్లి. నీ పెళ్లి పెళ్లి ఉండవయ్యా. స్టేషన్ లో ఉన్నాం మేము. మమ్మల్ని జావా దేంతారా ఈడంటే పెళ్లి అంటావు నువ్వు. ఓ అబ్బో దేవుడా, అయ్యో దేవుడా. వచ్చింది కాక నన్ను చూసారా? ఇట్లాంటి వాటిలో ఇన్వాల్వ్ కాకండి ఫ్రెండ్స్. స్టేషన్ లో ఒక్కొక్క దెబ్బకు దగ్గరగా పోలు వెళ్తున్నాయి గుద్దలకెళ్ళి. వాళ్ళు మంచిగానే ఉంటారు ఫ్రెండ్స్. మధ్యలో పడ్డ సిగరెట్ తీసుకోనా? అరే నేను తాగుతలేను రా. నీకు తెలియదా మా పిల్ల కోసం పని చేసిన అంటే? అరే బిర్యానీ తినబోరా, ఆకలి గుద్దాలుగా అవుతుంది. పిల్ల ఫాస్టింగ్ రా ఈ రోజు. నేను కూడా తినా. మీరు ఓరి మా ఏమనుకోకూరి.
1 week later. టూర్ ప్లాన్ చేద్దాం రా, చాలా రోజులు అవుతుంది కదా మనం బయటకు పోగా. అరే మీకు ఎప్పుడు మర్చిపోయినా మా పిల్లలు ఒప్పుకోరా. మర్యాద గుద్ద మూసుకొని తెంగారు అసలే మెంటల్ లంచ్ ఓడుకుంది నేను. లంచ్ ఓడుకొని డింకర్ కూడా పూరి సెట్ అయిందిరా. నాకెప్పుడు సెట్ అవుతురా పూరి, అమ్మతో నాకు గుద్దంతా మడుతుంది మావా. వాని ముఖంలో మొట్ట వాని ముఖమే కుక్క గుద్ద లేకుంటారా. వాడు కూడా పూరిని మెయింటైన్ చేస్తాడు. చూడు షబ్బా అమ్మతోడు ఇలా నాకు నిద్ర పట్టదు ఇక వట్టలు తీసుకొని చచ్చిపోతా. చేతబడి చేపిద్దాం వానికి వాని జాతిందేగా. అద్దు మనకు అద్దు లంచ్ ఓడుకొని సెడదెంగుడే కావాలి ఇక. ఏ అంతేరా అంతే లంచ్ ఓడుకొని సెడదెంగుడే కావాలి. కిస్స నవ్వుడు ఏమంటావు. హలో మామ చెప్పురా. అది కాదురా కొంచెం బాధ అవుతుంది. బాధ అవుతుందా? ఎందుకో బాధ? కొనరాక మంచిగా కత్తి ఇక మళ్ళీ రోగం పుట్టింది నీకు. అదే పిల్లున్నదనేగా మమ్మల్ని దూరం పెట్టినావు. బ్రేకప్ చెప్పింది నిన్న. సంతోషం. హలో మామ ఉన్నావా? చెప్పురా.